నీకోసం ఒకటి పాడతా. చూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సమీ. ప్లీజ్ ఆపేవా, బాత్రూమ్ సింగర్ లా ఉన్నావు. హలో, నన్ను ఇండియన్ ఐడల్ కి సెలెక్ట్ చేశారు, ఏమనుకుంటున్నా? కామెడీ చేయకు. కామెడీ అంటే గుర్తొచ్చింది, మన టాలీవుడ్ కామెడీ కింగ్ ఎవరో తెలుసా? అఫ్ కోర్స్, ద పద్మశ్రీ హోల్డర్ బ్రహ్మానందం గారే కదా. అవును. సో ఇప్పుడు అదే కామెడీతో మన ముందుకు వచ్చేస్తున్నారు 6F3 బాయ్స్. లెట్స్ గివ్ ఇట్ అప్ ఫర్ దెమ్. 3, 2, 1 అమేజింగ్. టైగర్, ఓ టైగర్, ఎవరి గురించి అతను? ఎవరి అంజల సవ్వడి వింటే పువ్వులు సైతం వికసిస్తాయో, ఎవరి చేతి తాళానికి ఉరుములు సైతం మురిసిపోతాయో, ఎవరి నడక చూస్తే నెమలి సైతం నాట్యం నేర్చుకుంటుందో అతనే జఫా 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 జఫా. ఎలా ఉంది నా పేరు? ఇట్స్ ఓకే. ఈ ఎలక్ట్రిక్ స్తంభంలో విద్యుత్ పాస్ అయినట్టు నా బాడీలో మీరు ఎక్కడ టచ్ చేసిన నీ పేరేంటి? హల్వా హల్వా రా. లెట్ us dance, come on. బయ్యారి ఓనులే మారే వాహల్లి ఓజులే ఓ మేరా దిల్ లూట గయి ఓ మేరా దిల్ లూట గయి. ఆపేసే, నీ డాన్స్ చూసే మైకేల్ జాక్సన్ తొందరగా చచ్చిపోయాడు. గో, లోపల ఉన్న సింహాన్ని బయటికి లాగొద్దు. ఇంత లేవు, బుల్లెట్ చూడటానికి నాలా ఇంతే ఉంటుంది, దిగితే లో తెలుస్తుంది. బరిలోకి తెంపొద్దు, బ్రూటలైపోతా. ఇంటి నంబర్ 13, నంబర్ 13 దాని కనుందో వలకాడు విడితే దయ్యాలని పడుకో తోడు సైతాన్ ఖచ్చితంగా ఉంటారు. ఎక్స్పెక్ట్ చేశా. అసలు మీరు మార్కెట్ లో నడిసొస్తుంటే ఉంటది. మాట్లాడు. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదే నెంబరు, నువ్వు పాడుతున్న టెంపో తగిన 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 తగిలింది 2-4 తగిన 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 60. నేను ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటావు. మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. ఏమైందిరా? ప్రపంచంలో 7 వింతలుంటే మీరు 8వ దాని పప్పేం కాదు. శంకరాభరణంతో స్నానం చేస్తాయి. లోపల శంకరాభరణంతో స్నానం చేయాలా? వాట్ ఈస్ దిస్? ఆ తర్వాత ఏంటి? కోట అన్నా, ఈ మూమెంట్ చూడన్నా. అన్నా మా దిది మూమెంట్ మార్చారే, మూమెంట్ మార్చు. అది అరే అరే అరే, నీకు తొందర ఎక్కువరా. నేనే పెద్ద జిమ్డా గాని నా దగ్గరే కట్టింగ్లు ఇస్తావా? ఇది అప్పు, రెండు కలిపితే అప్పు. ఓ హిప్ హాప్ అంటే ఇంతేనా?
నేను కూడా చేస్తామండి. Music. అయ్యా మీరు దేవుడయ్యా. తర్వాత ఇంకా మెల్లగా, కొంచెం మెల్లగా. ఇంకా మిల్లి కొడితే టోస్ అంతే, ఏమనపడదన్నా. Last but not least, don't mess with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. I am the fire. Perform now is a traditional piece, Madhura Meenakshi. The melody of Madhura Meenakshi captures the sense of మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి జాజి మల్లెల గుమగుమల జావళి జాజి మల్లెల గుమగుమల జావళి లేత సిగ్గుల సరిగమల జాబిలి అమ్మ మీనాక్షి ఇది నీ మీనాక్షి పరములు చిలక సరములు చిలక కలముల చిలక కలదానా హిమగిరి చిలక శివగిరి చిలక మమతల చిలక దిగిరావా మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి
తెలుగు నాయకుల మధుర సాహితీ రసికతలో కట్టబొమ్మ తొడగొట్టి లేచిన తెలుగు వీరగణ చరితలలో తెలుగు తమిళం జతకట్టి నిన్నడు మీనాక్షి మనసు మనసు ఒకటైన జంటకి నీ సాక్షి పరములు చిలక స్వరములు చిలక కరమున చిలక కలదాన హిమగిరి చిలక శివగిరి చిలక మమతలు చిలక దిగిరావా మధుర మధుర తర మీనాక్షి కంచి పడుతున్న కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి జాజి మల్లెలా ఘుమఘుమలా జామడి లేత సిగ్గుల సరిగమలా జామిని అమ్మా మీనాక్షి ఇది నీ మీనాక్షి పరములు చిలక స్వరములు చిలక కలములు చిలక కలదాన హిమగిరి చిలక శివగిరి చిలక మమతలు చిలక దిగిరావా మధుర మధుర తర మీనాక్షి కంచి పడుతున్న కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి Welcome our CBSE Dean Archana ma'am to our event today. Welcome ma'am. And it's my privilege and honor to call upon the stage our visionary leader whose dedication and guidance have steered us towards success. Please join me in welcoming our CEO Chaitanya sir onto the stage please and address our esteemed gathering. And my dear students, it's an immense pleasure to have Narasimha Reddy Garu and Roshni Garu as our chief guest and guest of honor for today's event. Thank you, ma'am, for taking out time for being here. Thank you so much. And I also feel overjoyed to be here to see and to witness the success and achievement of all the students. All these things cannot be happened without the support of few people. Thank you so much for being an integral part of this organization. On behalf of Ramakrishnan Garu and on behalf of entire Bhashyam organization, I would like to say our heartfelt thanks to each and every parent for being with us. Thank you so much. And on a special note, I would like to appreciate and would like to say thanks to Journal Ninja Sirisha ma'am and Principal Sridevi Garu, Yamuna Garu, Sudha Garu for your utmost care and dedication in nurturing the student. Thank you so much. I know you all are pretty much eager to watch your kids' performances, but these guys called me up and they told me to speak something. But to be frank, చెప్పాలంటే ఇలా మైక్ పెట్టుకొని మాట్లాడేటప్పుడు కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయండి. అదే నాకు రీసెంట్గా వచ్చిన ఒక ఇబ్బంది ఏంటంటే నేను ఒక హౌస్ కొనుక్కున్నాను. ఆ హౌస్ కొనుక్కున్నప్పుడు ఒక అయ్యవారు మా ఇంటికి సత్యనారాయణ వ్రతం చేయడానికి వచ్చారండి. వచ్చి ఆయన జనరల్గా సత్యనారాయణ వ్రతం అంటే ఇప్పుడు 9 o'clock 10 o'clock ఉండిద్ది అనుకుంటాం. బట్ ఆయన ఎర్లీ మార్నింగ్ 4 o'clock ముహూర్తం పెట్టారు. దానికి నా వైఫ్ కూడా ఒప్పుకోవటం. ఆయన మార్నింగ్ 3:30 కల్లా ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి ఇంకా మీకు తెల్లారలేదా, ఇంకా మీరు వచ్చి పూజలో కూర్చోరా అని చెప్పి ఆయన కొంచెం గట్టిగా తిడుతూ ఉన్నారు. అయ్యవారులు ఎలా తిడతారో మీ అందరికీ తెలుసు. సరే శుభం అంటూ కొత్త ఇంట్లోకి వచ్చాం, ఈయనతో తిట్టించుకుంటున్నాం ఏంట్రా బాబు అనుకొని గమవ పోయి వెళ్ళి కూర్చున్నామండి. కూర్చున్న తర్వాత ఆయన సత్యనారాయణ స్టోరీస్ చెప్తూ ఉన్నారు. మొత్తం 7 స్టోరీస్ ఉంటాయి కదా. ఫస్ట్ స్టోరీ చెప్పంగానే ఫస్ట్ స్టోరీ అయిపోయిన వెంటనే ఆయన ఆ స్టోరీలో ఉన్న రాజు పేరేంటి, ఈ స్టోరీ సారాంశం ఏంటని నన్ను క్వశ్చన్లు అడిగారు. ఆల్రెడీ నైట్ 1 o'clock దాకా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. మళ్ళీ పొద్దున్నే 3:30కి వచ్చి ఆయనే నిద్రలేపారు. మళ్ళీ ఇప్పుడేమో ఈయన క్వశ్చన్లు అడుగుతున్నారు. నువ్వు లైట్గా హాఫ్ నిద్రలో ఉండేటప్పటికి ఆబ్వియస్గా కొంచెం వినం కదండి. ఆయన అడిగే క్వశ్చన్లకి నేను ఆన్సర్ చెప్పేటప్పటికి ఆయన కోపంగా నా వైపు చూసి, ఇంత కష్టపడి నేను పొద్దున్నే వచ్చి మీ ఇంట్లో పూజ చేస్తుంటే కనీసం నువ్వు రాజు పేరు కూడా తెలియదు, నువ్వేం సీఈఓ అయ్యా అన్నాడు. ఒక్కసారిగా నిద్ర మొత్తం పోయిందండి.
అదేంటి మాస్టర్ అంత మాట అనేశారు, నేను మర్చిపోయింది రాజు పేరే కదా అంటే, వినాలండి మీరు అన్నారు ఆయన. సరే సారీ సార్ వింటానండి అని చెప్పాను. చెప్పిన తర్వాత సెకండ్ స్టోరీ స్టార్ట్ చేశారు. నేను ఎప్పుడైతే వింటాను అని చెప్పి అలర్ట్గా రెడీ అయి కూర్చున్నానో, ఆయన చిన్నగా చెప్పాల్సిన స్టోరీని చాలా లెందీగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. అయ్యవార్లు తలుచుకుంటే స్టోరీని చిన్నగా చెప్పొచ్చు, బాగా లెందీగా చెప్పొచ్చు. మీరు అందరూ సత్యనావ్రతంలో కూర్చొని ఉండొచ్చు, మీకు అందరి ఐడియా ఉంటుంది. సరే సెకండ్ స్టోరీ అయిపోయింది. దాంట్లో కొన్ని క్వశ్చన్లు అడిగారు, కొన్ని ఆన్సర్ చెప్పాను, కొన్ని చెప్పలేకపోయాను. జాగ్రత్తగా వినండి అన్నారు ఆయన. మూడో స్టోరీ మొదలుపెట్టారు. మూడో స్టోరీ ఇంకా లెందీగా చెప్తున్నారు. ఇది ఏదో కొద్దిగా తేడాగా ఉంది అని, సార్ నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇదేంటి సార్ సత్యనావ్రతంలో ఐఐటి క్వశ్చన్లు అడిగినట్టు మీరు నన్ను క్వశ్చన్లు అడుగుతున్నారు, నాకు కొంచెం కష్టంగా ఉంది సార్ అన్న. నేను ఇబ్బంది పడుతున్నాను సార్ అంటే, ఆయన ఉండి దొరక మాకు మీరు ఇప్పుడే దొరుకుతారు, మీరు చెప్పిందల్లా మేము వింటలేదా, ఇప్పుడు టైం నాకు వచ్చింది కాబట్టి నేను చెప్పేది మీరు వినాలి అన్నారు. నేను చెప్పేది ఏంటి, మీరు చెప్పేది అంటే, మీరు ఎవరు సార్ అన్న. నేను కూడా భాష్యం స్కూల్ పేరెంట్ అండి అని చెప్పారు ఆయన. సార్ నేనేం చెప్పాను సార్ అంటే, మీరు కల్చర్ ప్రోగ్రామ్స్ అని చెప్పి పిలుస్తారు, మీకు మైక్ ఇచ్చారు కదా అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు మీరు స్టేజ్ ఎక్కి మీరు స్పీచ్లు చెప్తూ ఉంటే, మేము మా పిల్ల పర్ఫార్మెన్స్ ఎప్పుడు పెడతారా అని మేము మీ స్పీచ్ ఎప్పుడు అయిపోద్దా అని మేము ఎదురు చూస్తూ ఉంటాం. మీరు ఏమైనా స్పీచ్ పట్టాను ఎండ్ చేయరు, మాకెంత ఇబ్బందులు ఉన్నాయో మీకు తెలుసా అని. అసలు సార్ అంత ఇబ్బంది పెట్టే స్పీచ్ నేను ఎప్పుడు చెప్పలేదు సార్, నేనేం చెప్పాను సార్ అన్నా. అంటే ఆయన నేను ఎప్పుడూ ఒక యాన్యువల్ డేలో ఒక స్పీచ్ చెప్పానండి. యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్స్ ఇట్స్ అవర్ మినిమం రెస్పాన్సిబిలిటీ టు అప్రిషియేట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. We are supposed to appreciate our neighbors, we are supposed to appreciate our colleagues, we are supposed to appreciate our family members. వీళ్ళందరినీ పక్కన పెడితే మన పక్కనే ఒకళ్ళు ఉన్నారండి, అప్పుడప్పుడన్నా ఆ పర్సన్ని కంపల్సరీగా మనం అప్రిషియేట్ చేయాలి. ఆ పర్సన్ అప్రిషియేట్ చేస్తే మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది. ఆ పర్సన్ ఎవరో కాదు, మన ఇంట్లో ఉన్న మన పక్కన ఉన్న వైఫ్. ఆమెను అప్పుడప్పుడు ఐ లవ్ యూ చెప్పండి, అప్పుడప్పుడు అప్రిషియేట్ చేయండి. ఆమెను బాగా అప్రిషియేట్ చేసి కొంచెం పొగిడితే ఆమె మనకి మంచిగా ఫుడ్ కుక్ చేసి పెడతారు, మనం హ్యాపీగా హెల్తీగా ఉండొచ్చు. మనం ఎప్పుడు అప్రిషియేట్ చేయకపోవటం వల్ల వీడికి ఎంత కష్టపడి వండినా వీడి బతుకింతే వీడింతే అని వాళ్ళు డిసైడ్ అయిపోయి మనసు లోపల, పైకి అనలేదండి, పైకంటే ఊరుకోం కదా, లోపల డిసైడ్ అయిపోయి ఏదో ఒకట్లని చెప్పి వండి అక్కడ పెట్టేస్తే అది తిని మనకు నచ్చక బయటికి వెళ్ళి రెస్టారెంట్ తింటాం అలవాటు పడ్డాం. ఫర్ దట్ రీజన్ మార్కెట్లో ఏం జరిగింది, టూ మెనీ రెస్టారెంట్స్, టూ మెనీ కర్రీ పాయింట్స్ వచ్చినాయి. ఇవన్నీ తినిన తర్వాత స్టమక్ అప్సెట్లు అవుతాయి, దానివల్ల హాస్పిటల్స్ పెరిగిపోయినాయి. అందుకనే మన గ్రాండ్ పేరెంట్స్, మన ఫాదర్స్ టైంలో ఇన్ని రెస్టారెంట్స్, ఇన్ని హాస్పిటల్స్ లేవు. ఇప్పుడు చాలా రెస్టారెంట్లు వచ్చినాయి, చాలా కర్రీ పాయింట్స్ వచ్చినాయి, చాలా హాస్పిటల్స్ వచ్చినాయి. అల్టిమేట్గా ఇవన్నీ జరగడం గల కారణం ఏమిట్రా అంటే, ఇంట్లో ఉన్న వైఫ్ను అప్రిషియేట్ చేయకపోవటం. కాబట్టి ఇప్పుడన్నా వైఫ్ను అప్రిషియేట్ చేద్దాం అని నా బుద్ధి తక్కువ స్పీచ్ చెప్పానండి. ఈ స్పీచ్కి అక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది కనెక్ట్ అయ్యారో లేదో నాకు తెలియదు, కానీ ఎంతమంది నిజంగా ఇంటికి వెళ్ళి అప్రిషియేట్ చేశారో లేదో నాకు తెలియదు, కానీ అయ్యేవారు వాళ్ళ వైఫ్ మాత్రం బాగా కనెక్ట్ అయిందండి. ఆమె ఏ బ్రాంచో కాదు, కుకట్పల్లి హౌసింగ్ బోర్డు బ్రాంచే. ఇది కుకట్పల్లి కదా, కుకట్పల్లి హౌసింగ్ బోర్డు బ్రాంచ్ పేరెంట్. ఆమె బాగా కనెక్ట్ అయ్యి ఇంటికి వెళ్ళిన తర్వాత ఫుడ్ పెట్టు అన్నారంట ఆయన. ఏంటి పెట్టేది, 14 years అయింది మ్యారేజ్ అయ్యి, ఒక్కరోజన్నా నేను వండింది బాగుందని చెప్పావు నువ్వు, నేను నీకేం పెట్టను అని చెప్పి వాళ్ళ ఇంట్లో పెద్ద ఫైటు. ఈ ఫైట్ అయిపోయిన తర్వాత ఇవన్నీ సెటరేట్ చేసుకోవడానికి ఆయనకి 1 month పట్టిందంటండి. ఈ 1 month ఆయన పడిన మనోవేదన అంతా మనసులో పెట్టుకొని 5 months తర్వాత మా ఇంటికి వచ్చి నా మీద ఆయన రివెంజ్ తీర్చుకున్నారు. రైట్. కాబట్టి మీ అందరికీ సభాముఖంగా నేను కోరుకునేది ఏంటంటే, వీళ్ళు మైకిస్తారు, మేము మాట్లాడతాం, మీరేమో ఎన్ని మనసులో పెట్టుకుని మా ఇంటికి వచ్చేసి ఇంట్లో కూర్చొని నేను ఎక్కడ చెప్పేది. అందుకేనండి, మంచి ఉంటే తీసుకోండి, చెడు ఉంటే వదిలేయండి, అంతేగాని ఇంటికి రావకండి, ఫోన్లు చేయకండి. రైట్. సో సరే, ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి
సరే మీరు మీ వైఫ్ని అప్రిషియేట్ చేసుకుంటారా చేసుకోరా, మీరు ఐ లవ్ యూ చెప్తారా చెప్పరా, మీ పర్సనల్ లైఫ్, అసలు మీ పర్సనల్ లైఫ్లోకి మేము రావండి. కానీ ఇవాళ అప్రిషియేషన్ అనే పాయింట్ వచ్చింది కాబట్టి కంపల్సరీగా అప్రిషియేట్ చేయాల్సిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు. వాళ్ళ గురించి అన్న నేను మాట్లాడకపోతే ఇక్కడికి వచ్చి వేస్ట్ అండి. వాళ్ళు ఎవరో కాదు, ఈ టీచర్స్ కమ్యూనిటీ మొత్తం. ఎందుకు వాళ్ళని అప్రిషియేట్ చేయాలి అని అంటే కనుక, హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ టు సీ యువర్ చిల్డ్రన్ టు బికమ్ ఏ టీచర్ ఇన్ ఫ్యూచర్? మీలో ఎంతమంది మీ పిల్లల ఫ్యూచర్లో టీచర్ అవుదామని కోరుకుంటున్నారు? హ్యాండ్స్ రైజ్ చేస్తారా? మీలో ఎంతమంది ఫ్యూచర్లో మీ పిల్లలు టీచర్గా ఉండాలని కోరుకుంటున్నారు? యూజువల్గా మేము క్లాస్కి వెళ్తామండి. క్లాస్కి వెళ్ళి మా రొటీన్ లైఫ్, క్లాస్కి వెళ్ళి టీచింగ్ బాగుందా ఏంటి అని క్రాస్ చెక్ చేస్తూ ఉంటాం. స్టూడెంట్ నేను క్వశ్చన్ అడిగాము అనుకోండి, ఇలా హ్యాండ్ పెడతారండి, అటు ఇటు చూస్తారు. ఎక్కువ మంది హ్యాండ్ రైజ్ చేస్తే హ్యాండ్ పైకి వెళ్తుంది. తక్కువ మంది హ్యాండ్ రైజ్ చేశారనుకోండి, ఇలా అని ఇలా కిందకి అంటాడు. ఎన్నిసార్లు చెప్పినా ఇదేం అలవాటురా అనుకునే వాళ్ళం మేము. ఆ అలవాటు మీ అందరి దగ్గర నుంచి వచ్చింది మీ పిల్లలకి, రైట్? సో నా క్వశ్చన్ చాలా క్లియర్గా అడుగుతున్నాను, మీలో ఎంతమంది మీ పిల్లలని ఫ్యూచర్లో టీచర్గా చూడాలనుకుంటున్నారు? ఓకే, అందరూ క్వశ్చన్ అర్థమైంది అయితే. ఓకే, మొత్తం మీద ఒక 7-8 హ్యాండ్స్ పైకి రైజ్ అయినాయండి. ఇక్కడ ఒక 1000 మెంబర్స్ స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ ఉన్నారు. దాంట్లో 7-8 మెంబర్స్ మాత్రమే హ్యాండ్ పైకి రైజ్ చేశారు. అంటే రేషియో చూడండి, అవుట్ ఆఫ్ 1000 పీపుల్ 7 మెంబర్స్. అంటే రేషియో ఎంత దారుణంగా ఉందో చూడండి. అంటే టీచర్ అనే వ్యక్తి ఎదురింట్లో ఉండాలి, పక్కింట్లో ఉండాలి, వెనకింట్లో ఉండాలి. కానీ మన ఇంట్లో మాత్రం టీచర్ ఉండకూడదు. మన ఇంట్లో వేరే ప్రొఫెషన్ సంబంధించిన పీపుల్ ఉండాలి, టీచర్ మాత్రం మన ఇంట్లో ఉండకూడదు. మళ్ళీ మంచి మంచి టీచర్లు సొసైటీలో ఉండాలి. టీచర్ బాగా చెప్పాలి. ఈ టీచర్ బాగా చెప్తే ఆ స్టూడెంట్స్ ఉన్నతమైన పొజిషన్లో సెటిల్ అవ్వాలి. అంటే ఈ టీచర్స్ ఇంకా మహా అద్భుతంగా ఉండాలి. మహా అద్భుతమైన పీపుల్ మాత్రం మన ఇంట్లో ఉండకూడదు, పక్కింట్లోనే ఉండాలి, రైట్? అలా అనుకునే సొసైటీలో, అలా అనుకునే పీపుల్ ఉన్న ఈ సొసైటీలో కొంతమంది వ్యక్తులు నేను టీచింగ్ ఫీల్డ్లోనే ఉంటాను, నేను టీచింగే చేస్తానని చెప్పి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి నుంచొని దే ఆర్ వర్కింగ్ హార్డ్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద చిల్డ్రన్. టీచింగ్ ఫీల్డ్ అంత ఆషామాషి కాదండి. చాలా కమిట్మెంట్, చాలా డెడికేషన్, చాలా ప్యాషన్ ఉంటేనే టీచింగ్ ఫీల్డ్లో ఉండగలరు. అంత ఈజీ కాదు. కావాలంటే ఒక ఛాలెంజ్ త్రో చేయమంటే ఐ కెన్ త్రో ఏ ఛాలెంజ్. ఎక్సెప్ట్ ఇప్పుడు మీరు డాక్టర్ గారు మీ ఫీల్డ్ మేము చేయలేమమ్మా. ఎక్సెప్ట్ డాక్టర్ ఫీల్డ్, వేరే ఏ ఫీల్డ్ అయినా కానీ 10 days ట్రైనింగ్ ఇవ్వండి మా టీచర్స్కి, ఈజీగా మీరు చేసే జాబ్ చేసేస్తారు. మా టీచర్స్ చేసే జాబ్ని 1 month మీకు ట్రైనింగ్ ఇస్తాం, మీరు చేయండి చూద్దాం. అప్పుడు మీకు టీచర్ యొక్క కష్టం ఏంటి, టీచర్ అంటే ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. ఇవన్నీ మాకెందుకు చెప్తున్నావు సార్ అని అంటే మర్యాద అడుక్కునే సిచ్యువేషన్కి వచ్చిందండి. టీచింగ్ ఫీల్డ్ గురించి ఎవరో గొప్పగా మాట్లాడట్లేదు కాబట్టి టీచింగ్ ఫీల్డ్లోకి ఎవరు రావట్లేదు. ఎవరో రాని సిచ్యువేషన్ ఉన్న టైంలో అద్భుతాలు చేయాలంటే చాలా 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 కష్టం, రైట్? వస్తున్న కొంతమంది టీచర్లన్నా మనం కాపాడుకోవాలి అంటే వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. వాళ్ళని కొంచెం మీరు బాగా చేస్తున్నారండి అని చెప్పి అంటే వాళ్ళు ఇంకా ఇంకా బాగా చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఇవాళ రేపట్లో సెలబ్రిటీ అంటే ఎవరైనా ఉన్నారు అంటే ఒక హీరో, హీరోయిన్నో లేకపోతే ఒక పొలిటీషియన్ కనపడ్డారు అనుకోండి, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి, ఆఖరికి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కనపడినా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి బాడీలోని ఎక్కలేని వినయం అంతా వచ్చేసి వాళ్ళతో తెగ మాట్లాడేసి వాళ్ళతో ఫోటోగ్రాఫ్ కోసం పాకులాడుతూ ఉంటారండి. వాళ్ళ వల్ల మీ కిడ్స్ యొక్క జీవితాలు, మీ జీవితాలు మారతాయో లేదో నాకు తెలియదు, కానీ ఈ టీచర్స్ వల్ల 100% మీ పిల్లల యొక్క భవిష్యత్తు మారుతుందండి. సో మా రిక్వెస్ట్ ఏంటంటే
whenever you get a time, please do appreciate teachers. Please do praise them. ఇంకా మీకు టైం దొరికితే మీరంటే మా అబ్బాయికి బాగా ఇష్టం అండి, మీతో ఒక ఫోటో దిగొచ్చా అని ఒక్క మాట మీరు అన్నారనుకోండి, రేపు మార్నింగ్ 8 o'clock స్కూల్ అనుకోండి, పాపం మా టీచర్స్ కమ్యూనిటీ అమాయకులు 7:30కి వచ్చి కూర్చుంటారండి. రైట్? సో on behalf of entire teachers community, it's a request to all of you people, please do talk great about teachers community. ఎందుకు అంటే ఆ టీచర్ ఏముంది, ఆ ప్రిన్సిపల్ ఏముంది, ఈ స్కూల్ ఏముంది అని మాట్లాడుతూ ఉన్నారనుకోండి మీ పిల్లల దగ్గర, అంటే మీ పిల్లల మైండ్లో మా మీద ఒక తక్కువ ఒపీనియన్ ఉంటే మేము చెప్పే మాటలు, మేము చెప్పే చదువు వాడి బ్రెయిన్కి ఎక్కదండి. మీరు గొప్పగా మాట్లాడారనుకోండి, అప్పుడు మమ్మల్ని గొప్పగా చూస్తారు. మమ్మల్ని గొప్పగా చూస్తే మేము చెప్పేవన్నీ వాడి బ్రెయిన్లో రిజిస్టర్ అవుతాయి. ప్రతి సెక్టార్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మంచి ఉంటే మైక్లో చెప్పండి, చెడు ఉంటే చెవిలో చెప్పండి. ఇవాళ రేపట్లో మంచి ఉంటే మాత్రం పొరపాటున ఎక్కడా చెప్పరు, చెడు ఉంటే మాత్రం ఓహో నాయన అసలు ఇంకేముంది అంతా రామ్ రామ్ బాయ్ బాయ్ అని చెప్పటమే. కాబట్టి ఐ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ పీపుల్, ప్లీజ్ డూ టాక్ good about teachers in front of your children. Then only kids will give proper respect to the teachers and kids will obey what teachers are telling in the classrooms. Okay? And last but not least, our sincere request to all of you. సరే, నిజంగా నేను గనక చెప్పింది మీకు వాస్తవం అనిపిస్తే మీరు అందరూ ఒక్కసారి ప్లీజ్ గివ్ బిగ్ అప్లాస్ టు ఆల్ అవర్ టీచర్స్ కమ్యూనిటీ, బికాస్ ఇట్స్ నాట్, థ్యాంక్ యూ ఆల్ టీచర్స్, so kind of you and so nice of you, hats off to you all of people. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంక చాలండి. ఇప్పుడు ఇంకొద్ది మీరు క్లాప్స్ ఆపలేదు అనుకోండి, మాకు అసలుకి బెల్లు కొట్టంగానే మేము క్లాస్లోకి వస్తాం, మళ్ళీ బెల్లు కొట్టిన తర్వాత క్లాస్కి వెళ్తాం. ఇప్పుడు మీరు క్లాప్స్ ఆపకపోతే మేము చెబుతూనే ఉంటాం, వీళ్ళు మనకు కనెక్ట్ అయ్యారు, మనం ఇంకా చెప్తామని. బట్ మా ఓపిక ఉంది, రోజు 10 hours నుంచొని 10 classes చెప్పమన్నా చెప్తారు మా వాళ్ళందరూ. సరే, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, our sincere on behalf of every teacher, we're requesting all the parents not to give mobiles to your children. దయచేసి మీ పిల్లలకి మొబైల్స్ ఇవ్వద్దు. ఆ మొబైల్స్లో సోషల్ మీడియాలో అస్సలు ఉండవద్దు పిల్లల్ని. సోషల్ మీడియాలో స్టూడెంట్స్ టైం స్పెండ్ చేస్తున్నారు అంటే డే బై డే వాళ్ళ యొక్క నాశనానికి చాలా దగ్గరగా వెళ్తూ ఉన్నారని మీనింగ్. ఎందుకంటే ఎట్ దిస్ ఏజ్ మెమరీ పవర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అలాంటి టైంలో, ఒక తక్కువ టైంలో చాలా వీడియోస్ చూస్తే వాడి బ్రెయిన్ సరిగ్గా వర్క్ అవ్వదండి. మీలో కూడా ఈరోజు చాలామంది ఒక 50 or 100 వీడియోస్ వేసేసి ఉంటారుగా, ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ. చూసారా? మేడం గారు ఒక 200 చూశారండి, ఆనందంగా చెప్తుంది ఎస్ అని. 500 చూశారమ్మా, 50 చూశారా? సరే, సో ఒక 100 or 200 వీడియోస్ మీరు చూసే ఉంటారు. ఒక్కసారి మీరు ఐస్ క్లోజ్ చేసుకొని మీరు చూసిన ఫస్ట్ వీడియో ఏంటి అని ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటే మీ ఐస్ ముందు ఆ వీడియో కనపడదు. అంటే తక్కువ టైంలో అన్ని వీడియోస్ చూస్తే ఏది కూడా మన బ్రెయిన్లో రిజిస్టర్ అవ్వదు. సరే, మనమందరం అంటే పెద్దవాళ్ళం, మన జాబ్స్ అన్నీ సెటిల్ అయిపోయాం కాబట్టి అంత పెద్దగా ఇంపార్టెంట్ ఏం కాదు, కాబట్టి మీరు చూడొచ్చు, రైట్? కానీ స్టూడెంట్స్ మాత్రం అవి చూస్తే వాడి సబ్జెక్ట్కి బ్రెయిన్లో స్టోర్ చేయాల్సిన మెమరీ మొత్తాన్ని ఈ చెత్తంతా వచ్చేటప్పటికి దేనికి పనికి రాకుండా పోతారు. సో కాబట్టి ఇట్స్ యువర్ హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవ్రీ టీచర్, ప్లీజ్ డోంట్ గివ్ మొబైల్స్ టు యువర్ స్టూడెంట్స్, టు యువర్ చిల్డ్రన్. అండ్ అనదర్ థింగ్, whenever you get time, please allow children to spend time with their grandparents. అందరం చాలా బిజీగా ఉన్నాం, ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉన్నాం. ప్రశాంతంగా ఉండేది ఎవర్రా అంటే మీ పిల్లల యొక్క తాతయ్యలో, నాయనమ్మలు, అమ్మమ్మలు వాళ్ళే. వాళ్ళ దగ్గరికి ఎక్కువసార్లు పంపించండి, కూర్చోబెట్టండి, వాళ్ళ లైఫ్లో ఉన్న ఎక్స్పీరియన్సెస్ మొత్తం చెప్తూ ఉంటారు. అవి వింటే కొంచెం అన్నా మన పిల్లల్లో ఒక మోరల్ వాల్యూస్, ఎథికల్ వాల్యూస్ ఇంకా ఇంప్రూవ్ అవుతాయి. సో కాబట్టి whenever these kids get time, please allow them to spend time with grandparents. And once again, thank you all parents for trusting us and for being with us. Hats off to you and hats off to all the teachers. And thank you all students
ఫర్ సచ్ ఎ గ్రేట్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ శిరీష మ్యామ్, థ్యాంక్ యూ. కొంతమంది వ్యక్తులు నేను టీచింగ్ ఫీల్డ్లోనే ఉంటాను, నేను టీచింగే చేస్తానని చెప్పి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి నుంచొని దే ఆర్ వర్కింగ్ హార్డ్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద చిల్డ్రన్. టీచింగ్ ఫీల్డ్ అంత ఆషామాషి కాదండి. చాలా కమిట్మెంట్, చాలా డెడికేషన్, చాలా ప్యాషన్ ఉంటేనే టీచింగ్ ఫీల్డ్లో ఉండగలరు. అంత ఈజీ కాదు. కావాలంటే ఒక ఛాలెంజ్ త్రో చేయమంటే ఐ కెన్ త్రో ఏ ఛాలెంజ్. ఎక్సెప్ట్ ఇప్పుడు మీరు డాక్టర్ గారు మీ ఫీల్డ్ మేము చేయలేమమ్మా. ఎక్సెప్ట్ డాక్టర్ ఫీల్డ్, వేరే ఏ ఫీల్డ్ అయినా కానీ 10 days ట్రైనింగ్ ఇవ్వండి మా టీచర్స్కి, ఈజీగా మీరు చేసే జాబ్ చేసేస్తారు. మా టీచర్స్ చేసే జాబ్ని 1 month మీకు ట్రైనింగ్ ఇస్తాం, మీరు చేయండి చూద్దాం. అప్పుడు మీకు టీచర్ యొక్క కష్టం ఏంటి, టీచర్ అంటే ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. ఇవన్నీ మాకెందుకు చెప్తున్నావు సార్ అని అంటే మర్యాద అడుక్కునే సిచ్యువేషన్కి వచ్చిందండి. టీచింగ్ ఫీల్డ్ గురించి ఎవరో గొప్పగా మాట్లాడట్లేదు కాబట్టి టీచింగ్ ఫీల్డ్లోకి ఎవరు రావట్లేదు. ఎవరో రాని సిచ్యువేషన్ ఉన్న టైంలో అద్భుతాలు చేయాలంటే చాలా 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 కష్టం, రైట్? వస్తున్న కొంతమంది టీచర్లన్నా మనం కాపాడుకోవాలి అంటే వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. వాళ్ళని కొంచెం మీరు బాగా చేస్తున్నారండి అని చెప్పి అంటే వాళ్ళు ఇంకా బాగా చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఇవాళ రేపట్లో సెలబ్రిటీ అంటే ఎవరైనా ఉన్నారు అంటే ఒక హీరోయిన్నో లేకపోతే ఒక పొలిటీషియన్ కనపడ్డారు అనుకోండి, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆఖరికి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కనపడినా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి బాడీలోని ఎక్కలేని వినయం అంతా వచ్చేసి వాళ్ళతో తెగ మాట్లాడేసి వాళ్ళతో ఫోటోగ్రాఫ్ కోసం పాకులాడుతూ ఉంటారండి. వాళ్ళ వల్ల మీ కిడ్స్ యొక్క జీవితాలు, మీ జీవితాలు మారతే లేదో నాకు తెలియదు, కానీ ఈ టీచర్స్ వల్ల 100% మీ పిల్లల యొక్క భవిష్యత్తు మారుతుందండి. సో మా రిక్వెస్ట్ ఏంటంటే whenever you get a time, please do appreciate teachers, please do praise them. ఇంకా మీకు టైం దొరికితే మీరంటే మా అబ్బాయికి బాగా ఇష్టం అండి, మీతో ఒక ఫోటో దిగొచ్చా అని ఒక్క మాట మీరు అన్నారనుకోండి, రేపు మార్నింగ్ 8 o'clock స్కూల్ అనుకోండి, పాపం మా టీచర్స్ కమ్యూనిటీ అమాయకులు 7:30కి వచ్చి కూర్చుంటారండి, రైట్? సో on behalf of entire teachers community, it's our request to all of you people, please do talk great about teachers community. ఎందుకు అంటే ఆ టీచర్ ఏముంది, ఆ ప్రిన్సిపల్ ఏముంది, ఈ స్కూల్ ఏముంది అని మాట్లాడుతూ ఉన్నారనుకోండి మీ పిల్లల దగ్గర, అంటే మీ పిల్లల మైండ్లో మా మీద ఒక తక్కువ ఒపీనియన్ ఉంటే మేము చెప్పే మాటలు, మేము చెప్పే చదువు వాడి బ్రెయిన్కి ఎక్కదండి. మీరు గొప్పగా మాట్లాడారనుకోండి, అప్పుడు మమ్మల్ని గొప్పగా చూస్తారు. మమ్మల్ని గొప్పగా చూస్తే మేము చెప్పేవన్నీ వాడి బ్రెయిన్లో రిజిస్టర్ అవుతాయి. ప్రతి సెక్టార్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మంచి ఉంటే మైక్లో చెప్పండి, చెడు ఉంటే చెవిలో చెప్పండి. ఇవాళ రేపట్లో మంచి ఉంటే మాత్రం పొరపాటున ఎక్కడా చెప్పరు, చెడు ఉంటే మాత్రం ఓహో నాయన అసలు ఇంకేముంది అంతా రామ్ బాయ్ అని చెప్పటమే. కాబట్టి ఐ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ పీపుల్, ప్లీజ్ డూ టాక్ good about teachers in front of your children. Then only kids will give proper respect to the teachers and kids will obey what teachers are telling in the classrooms. Okay? And last but not least, our sincere request to all of you. సరే, నిజంగా నేను గనక చెప్పింది మీకు వాస్తవం అనిపిస్తే మీరు అందరూ ఒక్కసారి ప్లీజ్ గివ్ ఎ బిగ్ అప్లాజ్ టు ఆల్ అవర్ టీచర్స్ కమ్యూనిటీ, బికాస్ ఇట్స్ నాట్, థ్యాంక్ యూ ఆల్ టీచర్స్, so kind of you and so nice of you, hats off to you all of people. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా చాలండి. ఇప్పుడు ఇంకొద్ది మీరు క్లాప్స్ ఆపలేదనుకోండి, మాకు అసలుకి బెల్లు కొట్టంగానే మేము క్లాస్లోకి వస్తాం, మళ్ళీ బెల్లు కొట్టిన తర్వాత క్లాస్కి వెళ్తాం. ఇప్పుడు మీరు క్లాప్స్ ఆపకపోతే మేము చెబుతూనే ఉంటాం, వీళ్ళు మనకు కనెక్ట్ అయ్యారు, మనం ఇంకా చెప్తామని. బట్ మా ఓపిక ఉంది, రోజు 10 hours నుంచొని 10 classes చెప్పమన్నా చెప్తారు మా వాళ్ళందరూ. సరే, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, our sincere on behalf of every teacher, we're requesting all the parents not to give mobiles to your children. దయచేసి మీ పిల్లలకి మొబైల్స్ ఇవ్వద్దు. ఆ మొబైల్స్లో సోషల్ మీడియాలో అస్సలు ఉండవద్దు పిల్లల్ని. సోషల్ మీడియాలో స్టూడెంట్స్ టైం స్పెండ్ చేస్తున్నారు అంటే డే బై డే వాళ్ళ యొక్క నాశనానికి చాలా దగ్గరగా
వెళ్తూ ఉన్నారని మీనింగ్. ఎందుకంటే ఎట్ దిస్ ఏజ్ మెమరీ పవర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అలాంటి టైంలో ఒక తక్కువ టైంలో చాలా వీడియోస్ చూస్తే వాడి బ్రెయిన్ సరిగ్గా వర్క్ అవ్వదండి. మీలో కూడా ఈరోజు చాలామంది ఒక 50 or 100 వీడియోస్ వేసేసి ఉంటారుగా ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ. చూసారా? మేడం గారు ఒక 200 చూశారండి, ఆనందంగా చెప్తుంది ఎస్ అని. 500 చూశారమ్మా, 50 చూశారా? సరే. సో ఒక 100 or 200 వీడియోస్ మీరు చూసే ఉంటారు. ఒక్కసారి మీరు ఐస్ క్లోజ్ చేసుకొని మీరు చూసిన ఫస్ట్ వీడియో ఏంటి అని ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటే మీ ఐస్ ముందు ఆ వీడియో కనపడదు. అంటే తక్కువ టైంలో అన్ని వీడియోస్ చూస్తే ఏది కూడా మన బ్రెయిన్లో రిజిస్టర్ అవ్వదు. సరే, మనమందరం అంటే పెద్దవాళ్ళం, మన జాబ్స్ అన్నీ సెటిల్ అయిపోయాం కాబట్టి అంత పెద్దగా ఇంపార్టెంట్ ఏం కాదు, కాబట్టి మీరు చూడొచ్చు, రైట్? కానీ స్టూడెంట్స్ మాత్రం అవి చూస్తే వాడి సబ్జెక్టుకి బ్రెయిన్లో స్టోర్ చేయాల్సిన మెమరీ మొత్తాన్ని ఈ చెత్తంతా వచ్చేటప్పటికి దేనికి పనికి రాకుండా పోతారు. సో కాబట్టి ఇట్స్ యువర్ హంబుల్ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవ్రీ టీచర్, ప్లీజ్ డోంట్ గివ్ మొబైల్స్ టు యువర్ స్టూడెంట్స్, టు యువర్ చిల్డ్రన్. అండ్ అనదర్ థింగ్, whenever you get time, please allow children to spend time with their grandparents. అందరం చాలా బిజీగా ఉన్నాం, ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉన్నాం. ప్రశాంతంగా ఉండేది ఎవర్రా అంటే మీ పిల్లల యొక్క తాతయ్యలో, నాయనమ్మలు, అమ్మమ్మలు వాళ్ళే. వాళ్ళ దగ్గరికి ఎక్కువసార్లు పంపించండి, కూర్చోబెట్టండి, వాళ్ళ లైఫ్లో ఉన్న ఎక్స్పీరియన్సెస్ మొత్తం చెప్తా ఉంటారు. అవి వింటే కొంచెమన్నా మన పిల్లల్లో ఒక మోరల్ వాల్యూస్, ఎథికల్ వాల్యూస్ ఇంకా ఇంప్రూవ్ అవుతాయి. సో కాబట్టి whenever these kids get time, please allow them to spend time with grandparents. And once again, thank you all parents for trusting us and for being with us. Hats off to you and hats off to all the teachers. And thank you all students for such a great performance. Thank you Srisha ma'am. Thank you. That's what makes a Bhashyam an institution, or a renowned institution, where not one, not two, but the one who recognizes and appreciates each and every one of their staff. Thank you so much, sir. Thank you so much for letting us know the importance of appreciation. Thank you so much. Spooky is about to happen, but don't worry. It's that kind of spooky that will make you dance, not run away. Coming up performance is packed with thrill and excitement. Yes, it's time for Kanchana. Our next performance is inspired by one of the most iconic songs from the blockbuster movie Kanchana. With its lively rhythms and beats, this song will surely get you clapping and tapping your feet. So let's welcome our 7th of 4 boys to present the Kanchana song on the stage. Let's give them a huge round of applause.